దోపిడీని ఆపండి. జింబాబే లాగా కోట్ల కరెన్సీ ఉన్న చిత్తు కాగితాలే. మీరు దయచేసి ఒక జ్ఞానవంతుల్లా ఆలోచించండి. కేసీఆర్లా ఆలోచించకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఫ్లేషన్ని కర్బ్ చేయాలంటే కరప్షన్ని కంటైన్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఈ కాంట్రాక్టర్లకు విచ్చలవిడి ఇస్తున్న పైసలు ఆపేసేయండి. విద్యా వైద్యం పైన మీరు పెట్టుబడి పెట్టండి. మీరు ఈ ద్రవ్యోద్బలం ఆగిపోతుంది. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రము లెక్కలేనంత తప్పు 8 లక్షల కిస్తీలు కడుతుంది రాష్ట్రం. ఎమ్మెల్యే ఎంపీల ఎన్నికల ఫిడవిట్ మీరు చూస్తే ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఇక్కడ ఉన్న పేద తెలంగాణ ప్రజల వాళ్ళకి అప్పులు ఉన్నాయి. 8.5 లక్షల కోట్ల అప్పు అంటే ఒక్కొక్క వ్యక్తి మీద 3-4 లక్షల అప్పు. వాళ్ళ ఇండ్ల అప్పులు ఉన్నాయి, హాస్పిటళ్ళకి అప్పులు కడుతున్నారు, స్కూళ్ళకి అప్పులు కడుతున్నారు, ప్రైవేట్ స్కూళ్ళకి. మొత్తం అప్పుల పాలైపోయింది తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజలు. ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నతాధికారులు మాత్రమే వాళ్ళు బంగారంగా ఉన్నారు. ఈ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు. వీళ్ళ ఇండ్లు బంగారం అయిపోయినాయి అంతే. కొంతమంది నాయకుల ఇండ్లు బంగారం అయిపోయినాయి.